హలో ఎవ్రీవన్. ఏపీలో ఏపీ ఐసెట్ 2024 సంబంధించి మొదటి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది. మనకి ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం కూడా షెడ్యూల్ మొత్తం కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్ డేట్స్ సంబంధించి మళ్ళీ డేట్స్ అని రిలీజ్ చేస్తారనేసి. సో డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోలో మనం మీరు ఎప్పటి నుంచి కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి, వెబ్ ఆప్షన్ ఎప్పుడు పెట్టుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకోండి. అదేవిధంగా మీరు పేమెంట్ ఏమైనా పే చేయాలా, ఒకవేళ పేమెంట్ చేసి ఎంత చేయాలి, ఎక్కడ పే చేయాలి, ఎక్కడ కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ సర్టిఫికేట్స్ కావాలి, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా క్లియర్ గా నేను మీకు అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన బెల్ బటన్ కూడా ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టేటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. వాటికి లింక్స్ అనేది కింద కామెంట్ సెక్షన్ మీకు అయితే పిన్ చేశాను. సో ఇంకా లేచి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఏపీ ఐసెట్ 2024 అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయిందమ్మా. సో అందులో భాగంగా మనకి ఫస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం. మీకు పబ్లిక్ నోటిఫికేషన్ అనేది మీకు 26వ తేదీన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ మంత్. ఓకేనా. మరి రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి చేసుకోవాలి అంటే మీకు 26వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు కూడా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఎక్కడ చేసుకోవాలి అంటే మీకు ఏపీ ఐసెట్ కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి అఫీషియల్ వెబ్సైట్ ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదమ్మా. ఓకేనా. సో మేబీ మీకు నోటిఫికేషన్ అనేది నిన్న కదా రిలీజ్ చేశారు అంటే 26వ తేదీ. కాబట్టి ఇంకొక 24 అవర్స్ లేదా ఇంకొక 5 to 6 అవర్స్ లో మీకు అయితే అఫీషియల్ పోర్టల్ అనేది వెబ్సైట్ అనేది అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన వెంటనే మీకు కౌన్సిలింగ్ సంబంధించి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. అప్పటి నుంచి మీరైతే వెబ్ ఆప్షన్ సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చును. సో మరి వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారమ్మా. అంటే మీకు మార్క్స్ మెమో, డిగ్రీ మార్క్స్ మెమోస్ కానీ, సో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ, ఏడబ్ల్యూ సర్టిఫికేట్ కానీ, ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ సర్టిఫికేట్స్ కానీ, వీటన్నింటిని కూడా మీరు అప్లోడ్ చేసిన తర్వాత వాటి యొక్క వెరిఫికేషన్ అయితే వెళ్తుందమ్మా. సో వాళ్ళు వెరిఫికేషన్ వెళ్ళిన తర్వాత సక్సెస్ వస్తేనే మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకునేదానికి మీకు అయితే ఎనేబుల్ అవుతుంది. కాబట్టి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీకు 27వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు కూడా మీకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఒక టైంలో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే రిజెక్ట్ అయితే చేస్తారు. అలాంటి టైంలో మళ్ళీ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మళ్ళీ మీరైతే అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. సో అది ఏమిటి అనేసి మళ్ళీ నేను చెప్తాను. మరి ఇక చూడండి, రిమైనింగ్ అంటే మీ దగ్గర డిగ్రీ మార్క్స్ మేము ఒకటే కాకుండా ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ కానీ, స్పోర్ట్స్ సంబంధించి కానీ, గేమ్స్ సంబంధించి కానీ ఇలాంటి సర్టిఫికేట్స్ ఏమన్నా ఉంటే సో మీరు ఏం చేయాలంటే సెపరేట్ గా, నేను చెప్పేది ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఇలాంటి ఉంటాయి కదా, సో వీళ్ళు మాత్రం సపరేట్ గా మనకి విజయవాడకి వెళ్ళి మీరైతే మీ సర్టిఫికేట్స్ అయితే వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందమ్మా. సో మీరు విజయవాడలో ఎక్కడంటే మనకి డీటెయిల్ గా అడ్రస్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, సిఏపి కానీ, ఎన్సీసీ, అదేవిధంగా మనకి స్పోర్ట్స్ సంబంధించి కానీ, గైడెన్స్ సంబంధించి కానీ, స్పోర్ట్స్ గేమ్స్, అదేవిధంగా మనకి ఇక్కడ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి డన్ ఫిజికలీ అట్ హెచ్ఎల్సి అంటే మీరు ఫిజికల్ గా మీరే వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎక్కడంటే మనకి ఆంధ్ర లోయల కాలేజ్, సంతిన్ హాస్పిటల్ రోడ్, వెటర్నరీ కాలనీ, విజయవాడకి వెళ్ళి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీరు ఆగస్టు 2వ తేదీన. ఓకేనా. మరి వెబ్ ఆప్షన్ ఎప్పుడు పెట్టుకోవాలంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి మీకు సక్సెస్ వచ్చేస్తే మీకు వెబ్ ఆప్షన్ అనేది మీకు ఆగస్టు 4వ తేదీ నుంచి మీకు ఆగస్టు 7వ తేదీ వరకు కూడా మీరు అయితే వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చును. బై మిస్టేక్ మీరు వెబ్ ఆప్షన్ ఏదైనా రాంగ్ పెట్టేస్తే, ఒక కోర్స్ పెట్టాలనుకుని వేరే కోర్స్ పెట్టేయచ్చు, లేదంటే ఒక యూనివర్సిటీ కావాలనుకుని వేరే యూనివర్సిటీ సెలెక్ట్ చేసినప్పుడు దాన్ని మీరే చేంజ్ చేసుకోవచ్చమ్మా. నో ఇష్యూ. ఆ చేంజ్ అనేది ఎప్పుడు చేసుకోవచ్చు అంటే మీరు ఆగస్టు 8వ తేదీన అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ చేంజ్ చేసుకోవడానికి కూడా మీరు ఇక్కడ 2 ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకటి, మీరు వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత ఫ్రీజ్ చేయాలి, సేవ్ చేయమా. సో ఫ్రీజ్ అంటే ఏమి, సేవ్ అంటే ఏమి, ఫ్రీజ్ చేసి మళ్ళీ వెబ్ ఆప్షన్ మార్చుకోవచ్చా లేదా, మరి సేవ్ చేసి వెబ్ ఆప్షన్ మార్చుకోవడానికి అవకాశం ఉంటుందా లేదనేసి దాని గురించి నేను మళ్ళీ మీకు డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. ఓకేనా. సో కాబట్టి మీరు వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవాలి. మీకు ఆగస్టు 8వ తేదీన మీరైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు. అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి అంటే మీకు సీట్ అలాట్మెంట్ అనేది మీకు ఆగస్టు 10వ తేదీకి అంతా మీకు సీట్ అలాట్మెంట్ అయితే అయిపోతుంది. మరి కాలేజ్ ఎప్పుడు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ మాస్ ఎప్పుడు చేయాలంటే మీరు ఆగస్టు 12వ తేదీ నుంచి మీకు ఆగస్టు 16వ తేదీ లోపల మీరైతే మీ యొక్క కాలేజ్కి వెళ్ళి మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో ఆ యూనివర్సిటీకి వెళ్ళి మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత మీకు క్లాసెస్ అనేది ఆగస్టు 12వ తేదీ నుంచి కూడా క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి అనేసి క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి నెక్స్ట్ మంత్ 12కి అంతా మీరు మీకు కావాల్సిన యూనివర్సిటీలో మీరైతే జాయిన్ అయితే అయిపోతారు. ఓకేనా.
ఆ తర్వాత చూడండి మీరు ఏమైనా పేమెంట్ అనేది పే చేయాలండి. పేమెంట్ అనేది కంపల్సరీ పే అయితే చేయవలసి ఉంటుందమ్మా. సో ఎవరైతే ఓసీ, బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే 1200, రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పిహెచ్ చట్టం వల్లనే సో అలాంటి వాళ్ళైతే 600 అయితే మీరైతే పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. సింపుల్ అమ్మా. మీ అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలోనే మీరైతే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ చేస్తే అంత సక్సెస్ఫుల్ వచ్చేసి మీ సర్టిఫికేట్ మీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్ల. సో తర్వాత మీ సర్టిఫికేట్స్ అయితే మీకు వెరిఫికేషన్ అయితే వెళ్తాయి. వెరిఫికేషన్ అయిపోతే మీకు వెబ్ కోర్స్ కి సంబంధించి వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఓకేనా. సో మీరు ఎనేబుల్ అయినప్పుడు మీరైతే వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా. కాబట్టి ఇది మా పేమెంట్ సంబంధించి. పేమెంట్ అనేది మీరు గూగుల్ పే, ఫోన్ పే, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏ విధంగా సరే మీరైతే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. నో ఇష్యూ. సో ఇది మా డీటెయిల్స్ క్లియర్ గా మనకు నోటిఫికేషన్ ఇలా క్లియర్ గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఓకే. మరి సర్టిఫికేట్స్ చూడండి. ఇక్కడ మనకి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలంటున్నారంటే ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ మీకు మీ యొక్క ఏపీ ఐసెట్ హాల్ టికెట్. సో ఇది మీకేం అవసరం అయితే లేదు ఇది. ఓకేనా. అదేవిధంగా ర్యాంక్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. సో ర్యాంక్ కార్డ్ ఎందుకంటే మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి కౌన్సిలింగ్ అవసరం లేదు. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ర్యాంక్ కార్డ్ అవసరం అయితే లేదు. ఓకేనా. కానీ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు కదా, సీట్ అలాట్మెంట్ అయినప్పుడు అప్పుడు మీకైతే ర్యాంక్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. డీసీ కూడా అప్పుడే కావాల్సి ఉంటుంది మీకు. సో డిగ్రీ మార్క్స్ మేము మాత్రం కంపల్సరీ మీకు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మాత్రం 100% కావాల్సి ఉంటుంది. డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అంటే ఇక్కడ మార్క్స్ మేము ఉన్న ప్రొవిజనల్స్ అన్న రెండు ఒకటి. నో ఇష్యూ. ఓకేనా. సో ఇది మా ఇంటర్మీడియట్ మార్క్స్ మేము కూడా మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు కావాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి టీసీ ఉంటుంది కదా, ఆ మార్క్స్ మేము కూడా మీకైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు కావాల్సి ఉంటుంది. మీ యొక్క డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ కానీ సో 9th to 10th వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ కానీ అవన్నీ కూడా మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి కావాల్సి ఉంటుంది. జస్ట్ మీకు కావాల్సింది ఏమిటంటే మీకు రిజిస్టర్ చేసుకోవడానికి మీ యొక్క డిగ్రీ మార్క్స్ మేము క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. అది కూడా రిజర్వేషన్ క్యాండిడేట్స్ మాత్రమే. ఓకేనా. సో ఇవి మా సర్టిఫికేట్స్ కావాల్సింది. ఓకేనా. సో ఈ విధంగా మీరందరూ అయితే అప్లై అయితే చేసుకుని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి జాగ్రత్తగా. మీకు డైరెక్ట్ గా మీ యొక్క ఏపీ ఐసెట్ అఫీషియల్ పోర్టల్ కి వెళ్ళారంటే అక్కడ మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం, ఇంకా మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదమ్మా. ఓకేనా. సో క్లియర్ గా డీటెయిల్ గా మనకి డీటెయిల్స్ మొత్తం కూడా మెన్షన్ చేయడం జరిగింది. మీకు నేనైతే ఫుల్ నోటిఫికేషన్ సంబంధించి పీడిఎఫ్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఇంకా క్లియర్ గా చదువుకొని మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇంకొక విషయం ఏమిటంటే చాలా జాగ్రత్తగానండి, ఈ రోజు వరకు మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవద్దు. ఈ రోజు రేపు కూడా మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవద్దు. ఎందుకంటే మీకు అఫీషియల్ పోర్టల్ అనేది మీకు అటు సైడ్ నుంచి వెబ్సైట్ అనేది అప్డేట్ అయితే చేస్తుంటారమ్మా. కాబట్టి 1 or 2 days వెయిట్ చేసి మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి చాలా జాగ్రత్తగా. ఓకేనా. సో ఏదైనా ప్రాబ్లం వస్తే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఇది వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్న వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్గా వీడియోని అయితే లైక్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.